అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. రెగ్యులర్‌గా మనం డే అండ్ నైట్ కష్టపడుతూ ఉంటాం. దేనికోసం? మనీ కోసం. కానీ ఆ మనీని ఎలా సేవ్ చేసుకోవాలి అని ప్లాన్ చేయక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నా దగ్గరికి రెగ్యులర్‌గా వచ్చే క్లయింట్స్‌లో మోస్ట్‌లీ ఎంప్లాయీస్, మేడం మేము డబ్బులు సంపాదిస్తున్నాం కానీ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్‌లోనే మొత్తం ఖర్చయిపోతుంది. తర్వాత క్రెడిట్ కార్డ్స్ మీద లేదు తెలిసిన వాళ్ళ దగ్గర లోన్ తీసుకోవడము, ఇట్లా అప్పుల పాలైపోతున్నాం. దానికి మీ దగ్గర ఏమైనా రెమెడీ ఉందా అంటే, నేను దాని మీద రీసెర్చ్ చేసి మీకోసం నేను ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చాను. యావరేజ్గా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక 30,000 రూపీస్ శాలరీ ఎర్న్ చేసేవాళ్ళు వాళ్ళ ఎక్స్పెన్సెస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, 50-30-20 రూల్ని ఎలా అప్లై చేయాలి, అట్లాగే మన పిల్లల ఎడ్యుకేషన్కి కావచ్చు, మ్యారేజెస్కి కావచ్చు, ఒక ఫండ్ ఎలా క్రియేట్ చేయాలి, ఎమర్జెన్సీ ఫండ్ని పక్కన ఎలా పెట్టాలి, అండ్ రిటైర్మెంట్ ఫండ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో మనం కన్సిస్టెంట్గా విత్ కమిట్మెంట్ ప్లాన్ చేసుకున్నట్టయితే మన లైఫ్ చాలా హ్యాపీగా సాగుతుంది. ఓకే, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒక శాలరీడ్ ఎంప్లాయీ వేరే ఏ పని చేయట్లేదు, ఓన్లీ జాబ్ మాత్రమే చేస్తున్నారు. సో వాళ్ళు యావరేజ్గా ఒక 30,000 ఎర్న్ చేస్తున్నారు అంటే కనుక మనం 50-30-20 రూల్ని ఫాలో అవ్వాలి. 50 దీన్ని మనం కమిటెడ్గా ఒక అకౌంట్కి పంపించాలి. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. మన దగ్గర 30,000 ఎవ్రీ మంత్ వస్తున్నాయి. చాలామంది పిల్లలతో డిస్కస్ చేయడానికి సందేహిస్తారు, బట్ లీవ్ ఇట్. మనం ఎప్పుడైతే పిల్లలకి మన సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తామో వాళ్ళు మరింత బాధ్యతగా ఎక్స్పెన్సెస్ని తగ్గించడానికి ట్రై చేస్తారు. ఓకే, సో 50 అంటే 15,000 మన నీడ్స్ అంటే రెగ్యులర్ రెంట్ అండ్ గ్రాసరీస్, హెల్త్ రిలేటెడ్, వీటన్నింటినీ ఖచ్చితంగా నీడ్స్ అంటాం. అండ్ 30% వాంట్స్, మన ఇంట్లో బర్త్డేస్ వస్తాయి, ఫెస్టివల్స్ వస్తాయి, అండ్ మనం యూజ్ చేసే గ్యాడ్జెట్స్ కావచ్చు, అవన్నీ ఈ బడ్జెట్లోనే ఉండాలి మంత్లీ. అండ్ దిస్ 20 ఫస్ట్ మనం ఎక్స్పెన్సెస్ 50%కే రిస్ట్రిక్ట్ చేయాలి. ఇంకా తప్పదు అనుకుంటే ఈ 13 టచ్ చేయాలి, కానీ ఎట్టి పరిస్థితిలోనూ దీన్ని టచ్ చేయకండి. సో మీ శాలరీలో 20% చాలా 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 ఇంపార్టెంట్. మనం క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫండ్ జనరేట్ చేయడానికి, మన ఫ్యూచర్ను ఉద్దేశించి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది చాలా అవసరం. సో ఇక్కడ నేను ఏమనుకుంటున్నాను అంటే, ఇన్ఫ్లేషన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ఇంటిని మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడానికి ఫస్ట్ మనకు షెల్టర్ కావాలి, దాన్ని ప్లాన్ చేద్దాం. అలాగే మనకున్న పిల్లలు, వాళ్ళ ఎడ్యుకేషన్, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ ఆ పొజిషన్కి వచ్చేసరికి ఒక ఫండ్ని క్రియేట్ చేద్దాం, ఒక 1 crore ఫండ్. అండ్ మనకి ఎమర్జెన్సీ ఫండ్, ఎప్పుడు జాబ్ పోతుందో తెలీదు, లేదు ఏదైనా ఎమర్జెన్సీ, ఏ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఒక 1 crore రూపీస్ మనకి పక్కన ఉంది అంటే ఆ ధైర్యమే వేరు. అలాగే మన రిటైర్మెంట్, మనం రిటైర్ అయిపోయిన తర్వాత ఒక 60 తర్వాత మనకు పనిచేసే ఓపిక లేనప్పుడు ఒక ఫండ్ మన దగ్గర ఉంటే మనకి చాలా ధైర్యంగా ఉంటుంది. సో ఆ ప్లానింగ్ అంతా నేను మీకు చూపిస్తాను. నేను ప్రాక్టికల్గా దీన్ని ఇలా ఎక్సెల్ షీట్లో వేసుకుని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో మీరు కూడా కావాలి అనుకుంటే ఇట్లా రాసుకోండి. మనకి 30,000 శాలరీ అనుకోండి, 50% అంటే ఎంత? 15,000. దాన్ని రెంట్ ఎంత, అండ్ ఫుడ్ అండ్ వాటర్, హెల్త్ కేర్, యుటిలిటీస్, ట్రాన్స్పోర్టేషన్, అంటే మనం వర్క్ ప్లేస్కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ కావాలి కదా, మనకి ఓన్ వెహికల్ ఉంటే ఆ వెహికల్ మెయింటెనెన్స్, ఓన్ వెహికల్ లేదు అంటే కనుక మన బస్ కానీ ఏదైనా రెగ్యులర్ కమ్యూటేషన్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ ఎక్స్పెన్సెస్, అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ కంపల్సరీ పెట్టాల్సిందే అన్న ఎక్స్పెన్సెస్ అన్ని మనం నీడ్స్లో పెట్టుకుంటాం. అండ్ వాంట్స్, ఎంటర్టైన్మెంట్, మూవీస్కి వెళ్తాము, అండ్ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటాము, గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తాము, అండ్ డిన్నర్స్, వెకేషన్స్. సో ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మనం ఈ 30%లో నోట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ 20% ఇందాక టచ్ చేద్దని చెప్పాను కదా, ఇప్పుడు నేను టచ్ చేస్తా. ఈ 6,000 రూపీస్ని మనం ఎలా ప్లాన్ చేయాలి. సో దీంతోనే మనం కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేసినట్టయితే మిరాకిల్స్ చేయొచ్చు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ 25 yearsకి జాబ్ జాయిన్ అయినట్టయితే, ఓకే,
సో మంత్లీ 6,000, ఇయర్లీ 72,000. ఎవ్రీ ఇయర్ ఏ ఆర్గనైజేషన్ అయినా ఒక 10% హైక్ ఇస్తుంది. బికాజ్ మనకి ఇన్ఫ్లేషన్ అని ఒకటి ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరుగుతూ ఉంటాయి. సో దానికోసం అని 10% హైక్ ఏ ఆర్గనైజేషన్లో అన్నా ఇస్తారు. అక్కడ ఖర్చులు పెరగడమే కాదు, ఇక్కడ మన సేవింగ్ కూడా 10% ఖచ్చితంగా పెంచుకోవాలి. సో 6,000, 6,600 అట్లా నేను పెంచుకుంటూ 60 years వరకు వేసుకున్నాను. సో కన్సిస్టెంట్గా ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే 15 years సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది దేంట్లో సేవ్ చేస్తారో అన్నది మీ ఆప్షన్. ఓకే, దాంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు. మీ రీసెర్చ్ మీరు చేసుకొని ఆ ఫండ్ని ఇన్వెస్ట్ చేసినట్టయితే 22,87,000 మనకి 38 lakhs రిటర్న్స్ వస్తాయి 15 yearsలో. సో మన దగ్గర ఇప్పుడున్న ఫండ్ ఎంత? 61,55,541 రూపీస్. సో 15 years తర్వాత నేను ఒక సొంత ఇంటిని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అరౌండ్ 80 lakhs to 1 crore మీకు నచ్చిన ఇంటిని, నాకు సిటీలోనే కావాలంటే రాకపోవచ్చు ఆఫ్టర్ 15 years, సరౌండింగ్స్లో, సో మీ వర్క్ ప్లేస్కి దగ్గరగా ఉన్న ఒక సరౌండింగ్స్లో మీరు ఒక ఇంటిని ప్లాన్ చేయొచ్చు. సో మన దగ్గర 61 lakhs ఫండ్ ఉంది కదండి, ఆ 61 lakh ఫండ్లోంచి 30 lakhs డౌన్ పేమెంట్ చేసాను. సో రెస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్స్పెన్సెస్ని బట్టి మీరు ఈఎంఐ ప్లాన్ చేసుకోవచ్చు. అది మనకి 80% ఎక్స్పెన్సెస్లోనే కవర్ అయిపోతుంది. రెస్ట్ మనం హౌసింగ్ లోన్కి వెళ్తున్నాం. ఓకే, సో ఇన్వెస్ట్ దిస్ 31 lakhs బ్యాలెన్స్ ఫండ్ మన పిల్లల కోసం, ఎమర్జెన్సీ ఫండ్ కోసం పక్కన పెట్టుకుంటాం. సో ఆ 31 lakhs లోంచి ఒక 25 lakhs యు ఇన్వెస్ట్ ఫర్ దేర్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఒక లంసమ్ ఫండ్లో వేసేసాం అనుకోండి ఫర్ నెక్స్ట్ 10 years. అంటే మన పిల్లలు ఒక గ్రాడ్యుయేషన్ స్టేజ్కి వచ్చేసరికి ఈ ఫండ్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. జనరల్గా మనం ఎంఎస్ అట్లా ప్లాన్ చేయడానికి వాళ్ళకి ఒక 1 crore వరకు, ఒకళ్ళే ఉంటే 1 crore, ఆర్ఎల్స్ ఇద్దరు ఉంటే 50 lakhs వరకు మనం ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళకి ఇవ్వడానికి. బట్ ఈ 20% మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో దాన్ని ఆపద్దు. ఇక్కడ 15 years అయిన తర్వాత ఒక పాజ్ తీసుకుని యూ హ్యావ్ టు రివ్యూ యువర్ ఫండ్స్, సొంత ఇంటి కోసము, పిల్లల కోసం అండ్ ఎమర్జెన్సీ ఫండ్ కోసం. దీంట్లో 25 lakhs తీసుకుని ఎడ్యుకేషన్ ఫండ్ కోసం బిల్డ్ చేసిన, ఇంకా రెస్ట్ ఆఫ్ 6,55,000 ఉంటుంది. దాన్ని ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాగా పెట్టండి. ఎప్పుడైనా ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ మనకు కావాలి అనుకున్నప్పుడు మీరు దీన్ని టచ్ చేయొచ్చు. బట్ ఈ ఫండ్ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ టచ్ చేయొద్దు టిల్ యువర్ 60th year. సో మీరు ఖచ్చితంగా ఆ కమిటెడ్ రూల్ పెట్టుకోవాలి. 60th year వచ్చేసరికి మీ దగ్గర ఉండే ఫండ్ ఎంతో నేను చెప్తాను మీకు. 1,72 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము, మనకు వచ్చే రిటర్న్ 6,25 lakhs. దట్ ఈజ్ యువర్ రిటైర్మెంట్ ఫండ్. సో అప్పుడు దాన్ని మీరు ఎలా కావాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, లంసం పెడదామా లేదు ఒక ఎఫ్డి వేద్దామా అన్నది మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి కూర్చొని ఆలోచించుకోవచ్చు. సో మొత్తం మీరు ఎంత ఫండ్ బిల్డ్ చేశారో తెలుసా? 6,25 lakhs ఇక్కడ అండ్ 1 crore ఫర్ ఎడ్యుకేషన్. అండ్ దాన్ని మనం తీయకపోయినట్టయితే ఒక 1 crore ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ అయి ఉంటుంది. సో 1 + 1 2 అండ్ 6 8. అలాగే మనం ఒక ఇల్లు ఇన్వెస్ట్ చేసి పెట్టాం. సో ఎనీథింగ్ మనం ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ఒక 12% ఇంక్రీజ్ అవుతుంది దాని వాల్యూ అనుకున్నట్టయితే ఆ 80 lakhs వాల్యూ ఎంతో తెలుసా? 7,71 lakhs. సో టోటల్గా మనం ఎంత ఫండ్ చేసాము? 16 crores ఫండ్ బిల్డ్ చేసాం. అసలు నా వల్ల ఏమవుతుంది అనుకొని ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టేస్తూ ఉంటే గనక మనకి ఈ కంఫర్ట్ దొరుకుతుందా? సో ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనము ఏమి వృధా ఖర్చులు పెడుతున్నాము, ఏది కరెక్ట్గా పెడుతున్నాము. సో దీంతో పాటు మీరు ఇఫ్ పాసిబుల్ ఒక చిన్న లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి 60th yearకి రిటైర్ అయ్యేలాగా. సో ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసాము, ఒక ఇల్లు కొన్నాము అండ్ పిల్లల ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసాము. ఏ మనిషి అని ఇంతకంటే ఏమైనా కోరుకుంటారా? కాదు, మాకు ఇంకా ఎక్కువ బిల్డ్ చేయాలి అని అనుకుంటుంటే కనుక మీరు ప్యాసివ్ ఇన్కమ్స్ ఇంకా ప్లాన్ చేసుకోండి.
ప్రతి దాంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు మనం ఫినాన్షియల్గా ఎంత డిసిప్లిన్గా ఉన్నాము, ఎంత జెన్యున్గా, ఎంత చక్కగా ఇంటిని నడుపుతున్నామని మనల్ని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.